సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు మారి ధాన్యం లారీల ట్రిప్పులు పెంచాలని సూచించారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పిందని విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు హరీష్ రావు. మంత్రి ఉత్తమ్ ముందు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని చెప్పి ఇప్పుడు 70 లక్షల టన్నులు కొంటామనడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. కేంద్రంపై నెపం పెట్టడం మాని కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనేలా చూడాలని చెప్పారు హరీష్ రావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అంటుండు. నువ్వే మొన్న ఏమన్నావు? 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అన్నావు. ఇవాళ ఏమంటున్నావు? 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అంటున్నావు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎగబెడుతున్నావా? నువ్వే నీ నోట్తోనే నువ్వేమన్నావు? 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతున్నది, అందులో 90 లక్షలు ప్రభుత్వం కొంటది అని చెప్పినావు. ఇవాళ ఏమంటూ 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట పండుతుంది, అందులో సగం 70 లక్షలు కొంట, మిగతా 70 లక్షలు ఎగబెడతా అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మిగతా 70 లక్షలు దళార్లకు అమ్ముకోవాలనా? ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడతా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనిపించిన ఆ రోజు. కేంద్రం కొనకపోయినా కేసీఆర్ వడ్లు కొన్నాడు, రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు. నువ్వు ఢిల్లీ పోయి ధర్నా చేయి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురా, రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు కొనుగోలు చేయి. అంటే 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లల్లో 70 లక్షలే కొంటా, ఇక 70 లక్షలు ఎగబెడతా అంటే ఆ రైతులు సగానికి సగం ఎగబెడతా అంటున్నావు నువ్వు. ఆ రైతులు ఏం కావాలని అడుగుతా ఉన్నా.